హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన భారతదేశంలో అతి గొప్ప రాజు పరాక్రమవంతుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ జయించి ప్రపంచ దేశాలని వణికించిన అలెగ్జాండర్నే వణికించిన రాజు. ఆ రాజు ఎవరో మనలో చాలా మందికి తెలియదు, అది మన దురదృష్టం. కానీ ఆ రాజు పేరు పురుషోత్తముడు. పురుషోత్తముడికి అలెగ్జాండర్కి మధ్య జరిగిన యుద్ధం, ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, అలెగ్జాండరు ప్రపంచ దేశాలన్నింటిలో చాలా దేశాలను జయించారు. ఆయన ప్రపంచ విజేత అంటారు. ఆయన కన్ను భారతదేశం మీద పడింది. భారతదేశం మీద పడినప్పుడు ఆయన గురువు అయిన అరిస్టాటిల్ దగ్గరికి వెళ్ళి నేను భారతదేశం మీద దండెత్తాలనుకుంటున్నాను అని చెప్తాడు. అని చెప్పినప్పుడు అరిస్టాటిల్ చెప్తాడనమాట, నువ్వు ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా వెళ్ళు, కానీ భారతదేశం మీద మాత్రం దండెత్తవద్దు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అని అరిస్టాటిల్ చెప్తారు. అరిస్టాటిల్ ఆ మాట చెప్పగానే ఆయన ఈగో హర్ట్ అవుద్ది. అలెగ్జాండర్కి ఈగో హర్ట్ అయ్యి, నేను ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలను జయించిన తర్వాత భారతదేశానికి నన్ను వెళ్ళొద్దు అంటున్నాడని చెప్పి ఖచ్చితంగా భారతదేశానికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వెళ్తాడు. నేను ఎన్ని చెప్పినా నువ్వు భారతదేశానికి వెళ్తావని నాకు తెలుసు, కానీ నువ్వు భారతదేశం నుంచి నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు నాకు గుప్పుడు మట్టిని అలాగే ఒక గురువుని తీసుకురా అని చెప్పి అలెగ్జాండర్కి అరిస్టాటిల్ చెప్తాడు. అండ్ ఆయన అప్పటికే గ్రీస్ దేశం నుంచి పర్షియా వరకు మొత్తం ఆల్మోస్ట్ అన్ని దేశాలని జయించుంటారు. ఆ తర్వాత ఇరాన్ మీద దండెత్తారు. ఇరాన్ మన పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పక్కపక్కనే ఉంటుంది. ఇంతకుముందు భారతదేశం అంతా కలిసి ఉన్నారు, అంటే జియోగ్రఫికల్గా అదంతా భారతదేశమే. మన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అనేది కూడా భారతదేశంలో ఒక భాగమే. వాటి మీద దండెత్తడానికి వస్తారు భారతదేశానికి అలెగ్జాండర్ వస్తున్నారని తెలిసినప్పుడు ఆ వర్తమానం అందగానే అంబి అనే ఒక రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోతాడు. ఆ సరెండర్ ఎలా అవుతాడంటే, అంబి అనేవాడు దేశద్రోహి, లేకపోతే స్వార్థపరుడు, రాజుకి అర్హత లేని వ్యక్తి అలెగ్జాండర్ పాదాల దగ్గరికి పడిపోయి, శరణు నా మీద దండెత్తొద్దు, నేను మీ సామంతరాజులుగా మారిపోతాను, మీకు సహాయం చేస్తానని చెప్పి లొంగిపోతాడు. అప్పుడు అరిస్టాటిల్ ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చాడు ఇండియా గురించి. వచ్చిన ఫస్ట్ టైమే ఒక రాజు వచ్చి నా కాళ్ళ మీద పడిపోయాడు, ఇక మిగతా రాజులు కూడా ఇలాగే కదా ఉంటారు అని అపోహపడతాడు. అండ్ అప్పుడు అంబితో మాట్లాడుతూ, నాకు నువ్వు సామంతరాజులుగా ఉండడానికి లేకపోతే నిన్ను వదిలేయడానికి నేను ఒప్పుకుంటాను, కానీ నేను పురుషోత్తముడి మీద యుద్ధం చేయాలి, దానికి నువ్వు సహాయం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు పురుషోత్తముడి పేరు అనగానే ఈ పురుషోత్తముడు పేరు అంబి నోట్లోంచి వచ్చేటప్పుడు పురుషోత్తముడా అంటాడు. అంత భయంకరమైన వ్యక్తి, ఆయన పేరు నోట్లోంచి పలకడానికే భయపడే వ్యక్తి అంబి. అలాగే తర్వాత అలెగ్జాండర్ అంబి సహాయంతో డైరెక్ట్గా పురుషోత్తముడి మీద అటాక్ చేయకుండా, యుద్ధం ప్రకటించకుండా ఒక లేఖ రాస్తారు. దానికి ముందు హిందూకుష్ అనే పర్వత ప్రాంతాల దగ్గర ఉన్న కొన్ని రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ వస్తారనమాట. అప్పుడు పురుషోత్తముడికి లేఖ పంపిస్తారు. అందరి రాజ్యాల్లోని రాజులకి లేఖలు వస్తాయి అలెగ్జాండర్ నుంచి. ఆ లేఖలు ఏమో రాసి ఉంటుందంటే, నేను ఈ ప్రపంచంలో అన్ని దేశాలని జయించుతూ మీ భారతదేశానికి వచ్చాను. ఈ భారతదేశంలో నేను వచ్చిన తర్వాత మీ సైన్యం కోల్పోయి మీ ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు. అందుకని మీరే నా దగ్గరికి వచ్చి నా పాదాల మీద పడితే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను, ఈ రాజ్యాన్ని నేను ఆక్రమించుకొని వెళ్ళిపోతానని ఆ లేఖలో రాసి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒక ప్రత్యుత్తరం వస్తుంది ఎవరికి, అలెగ్జాండర్కి. అది ఎక్కడి నుంచి అని అడుగుతారు, పురుషోత్తముడి నుంచి అని చెప్తారు. పురుషోత్తముడు పెద్ద ధీరుడు, సూర్యుడు అని చెప్పారు. వాడే ఫస్ట్ లెటర్ రాశాడు నాకు. ఏమని, అది అలెగ్జాండర్ ఏమనుకుంటాడంటే అది భయపడి ఉత్తరం రాశాడు అనుకుంటారు. అదేం రాసినాడు చదువు అని చెప్తే, అలెగ్జాండర్ నువ్వు బెదిరిస్తే నేను భయపడి లేఖ రాశాను అనుకుంటున్నావు, నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే యుద్ధానికి తలపడు, నేను రాజు కుటుంబంలో పుట్టాను, నేను అంబిలాగా దేశద్రోహిని కాదు, ఈ రాజ్య సామ్రాజ్యాన్ని ఈ రాజ్య ప్రసాదాన్ని మొత్తం ఆస్వాదిస్తూ ఆనందించే రాజులు కాదు, యుద్ధం వస్తే యుద్ధంలో వీర మరణం పొందుతాను తప్ప ఒకటి పాదాల దగ్గర శిరస్సు ఉంచి ఆ వచ్చిన రాజ్యం లేకపోతే ఆ వచ్చిన ప్రాణం నాకు వద్దని చెప్పి ప్రత్యుత్తరం వస్తుంది. అప్పుడు పురుషోత్తముడి గురించి కొద్దిగా అర్థం అవుద్ది మన అలెగ్జాండర్కి. ఆమె యుద్ధం మొదలవుద్ది. జీలం నది ఒడ్డున యుద్ధం స్టార్ట్ అవుద్ది. జీలం నది అటువైపు అలెగ్జాండర్ ఉంటారు, ఇంకొక వైపు పురుషోత్తముడు ఉంటాడు. అలెగ్జాండర్కి వాళ్ళ సైన్యం పురుషోత్తముడు సైన్యం కన్నా ఎక్కువ. వాళ్ళందరూ గుర్రాలు, బాణాలు, చాలా వెపన్స్తో ఉంటారు. ఇటుపక్క పురుషోత్తముడు ఉంటాడు. ఈ పురుషోత్తముడు అలెగ్జాండరు మధ్యలో నది ఉంది కాబట్టి ఈ నదిని దాటిన దాకా ఆ పురుషోత్తముడు కామ్గానే ఉంటాడు. ఈ నదిని దాటిన తర్వాత కొంతమంది పురుషోత్తముడు ఈ సైన్యాన్ని చాలా వరకు చంపుతూ వస్తుంటారు. అప్పుడు
ఈ పురుషోత్తముడు అలెగ్జాండరు ఎదురుగా ఇంకా చూసుకోలేరు, ఓన్లీ సైన్యం మాత్రం యుద్ధం చేస్తుంటారు. ఎప్పుడైతే అలెగ్జాండర్ నది దాటి పురుషోత్తముడు దగ్గరికి వస్తారో అప్పుడు పురుషోత్తముడు యొక్క సైన్యాన్ని, వాళ్ళ గజదళాన్ని చూసి మొత్తం ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ గజదళాన్ని చూసి నివ్వెరపోతారు. ఎందుకంటే అలెగ్జాండర్ దగ్గర ఉన్నది మాత్రం ఓన్లీ గుర్రాలు, వాళ్ళ సైన్యం. మన పురుషోత్తముడి దగ్గర ఉన్నది గజదళం, మదగజదళం, పెద్ద పెద్ద ఏనుగుల మీద సైన్యం నిలబడి బల్యాలు, బాణాలు వేస్తూ ఉంటారు. అలాగే మన పురుషోత్తముడి దగ్గర ఉన్న సైన్యంకి చాలా 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 పటిష్టమైన గురి ఉంటుంది. ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా కరెక్ట్గా గుండెల్లో బాణం దించగలరు. ఈ తక్కువ సైన్యంతో ఇంతమంది ఎక్కువ సైన్యంతో పోరాడి చాలా వరకు సైన్యాన్ని మొత్తాన్ని భయం, అంటే యుద్ధంలో ఎప్పుడైతే కొద్దిగా భయం భీతి చెల్లుతారో అప్పుడే వాళ్ళ ఓటమి ఖరారైపోయినట్టు. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు పురుషోత్తమ సైన్యాన్ని చూసి అలెగ్జాండర్ సైన్యం మొత్తం భయానికి లోనైందనమాట. ఎందుకంటే వాళ్ళు అంత గజదళంతో ఉన్నారు. అలాగే అలెగ్జాండర్కి పురుషోత్తముడికి ఎదురుగా అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు పురుషోత్తముని అలెగ్జాండర్ చూసి షాక్ అయిపోతారు, స్టన్ అయిపోతారు. ఎందుకంటే 7 అడుగుల 2 అంగుళాల ఎత్తు, భారీ కాయం, రాక్షసులు లాంటి భారీ కాయం, కత్తి యుద్ధంలో కూడా నిష్ణాతుడు అనమాట. అప్పుడు ఏనుగు మీద ఉన్న పురుషోత్తముని చూసి ఏనుగు మీద ఏనుగు ఎక్కినంత బలంగా ఉంటాడు మనిషి. అప్పుడు ఒక బాణంతోనో బల్లెంతోనో అలెగ్జాండర్ గుర్రాన్ని ఒకే ఒక దెబ్బతో చంపేస్తాడు. అలెగ్జాండర్ గుర్రం పేరు బెసిఫిలస్. ఆ గుర్రం అంటే అలెగ్జాండర్కి చాలా 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 ఇష్టం. ఇప్పుడు దాకా జరిగిన యుద్ధాలన్నీ ఆ గుర్రం మీదే వెళ్ళి యుద్ధాలు చేస్తుంటాడు. అందువల్ల ఆ గుర్రాన్ని చంపేయగానే చాలా బాధపడిపోయి పురుషోత్తముడి మీద కత్తి దూస్తాడు. ఆ కత్తి దూసినప్పుడు మన పురుషోత్తముడు కత్తి దూస్తాడు, కానీ అతన్ని ప్రాణాలతో వదిలేస్తాడు. ఎందుకంటే యుద్ధంలో నిరాయుధుడిగా ఉన్నవాడిని కానీ, లేకుంటే వాహనాన్ని కోల్పోయిన వాడిని కానీ చంపడం రాజనీతి కాదని పురుషోత్తముడు, మన భారతీయ రాజుల నమ్మకం. అందుకని అతని ప్రాణాలతో వదిలేస్తాడు. ఇప్పటికే అతని రాజ్యంలో, అతని సైన్యంలో చాలామంది వెనకంజ వేస్తూ బయటికి అంటే భయపడిపోతూ ఉంటారు. అప్పుడు అలెగ్జాండర్కి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు. దాని తర్వాత వాళ్ళు మగధ సామ్రాజ్యం మీద దండెత్తాలని ఆలోచన కూడా మానుకుంటారు. అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ మన పురుషోత్తముడు ఇచ్చారు. ఇప్పుడు ఇదే హిస్టరీ ఎలా ఉందంటే గూగుల్లో, అలాగే వికీపీడియాలో అలెగ్జాండరు పురుషోత్తముడిని ఓడించిన తర్వాత ఆ రాజ్యాన్ని అతనే బహుమతిగా ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయినట్టు ఇలా రాసింది. ఇదంతా చాలా చాలా కళ్ళబొల్లి మాటలు. అలెగ్జాండర్ని పురుషోత్తముడు ఓడించి వెనుదిరిగేలా చేశాడనమాట. ఇది మన భారతదేశంలో ఉన్న రాజుల గురించి, మన భారతదేశంలో జరిగిన చరిత్ర గురించి, మన భారతదేశంలో జరిగిన గొప్ప గొప్ప యుద్ధాల గురించి మనలో చాలామందికి చాలా వరకు తెలియదు. అవి తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.